సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడి చేశారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు మహేష్, నరేష్, స్వరూపకు గాయాలయ్యాయి. దీంతో రాములపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు దారి పొడవునా బీజేపీ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపి నిరసన తెలిపారు. ఒక తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ మంత్రి గారిని అలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ ఉదయం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలోనూ ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. ఒక తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ పై ఇప్పటికే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామ శివారులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు ఎంపీ బండి సంజయ్. తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టుకోవచ్చన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభించారు సంజయ్. పార్లమెంట్ ఎన్నికల ముందు బండి సంజయ్ పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో సంజయ్ చెప్పాలన్నారు. శ్రీరాముడి గురించి తాను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. తన తల్లి జన్మకు సంబంధించి సంజయ్ కామెంట్స్ చేయడమేంటని ప్రశ్నించారు పొన్నం. రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని యొక్క ప్రశ్నించిన పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి.
నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇతర బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతే అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తానా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలుక ఒళ్ళు